కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించాల్సిందిగా రాజేంద్ర నగర్ నుంచి విచ్చేసిన శ్రీ అలివేలు మంగ సర్వయ్య స్మార్త వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అలానే ప్రదోషకాల అభిషేకం ప్రారంభించవలసిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. వేద పఠనం. హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఎవ్రీ ఇయర్ నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ 3 times వచ్చాను. దిస్ ఇయర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. చాలా బాగా అనిపిస్తుంది దీపం వెలిగించడం ఇక్కడ. ఇట్స్ రియల్లీ గుడ్ ఫీల్. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. జనరల్లీ అక్కడ బయట నుంచి వస్తుంటాం కదా, ఆ ఫ్లవర్ డెకరేషన్స్ కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి, ఇట్స్ రియల్లీ అమేజింగ్ యాక్చువల్లీ. సో లోపలికి వచ్చిన తర్వాత కూడాను రియల్లీ ఒక టెంపుల్లో కూర్చున్నట్టు ఈ చుట్టూ సరౌండింగ్స్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, వాటర్ అంటే మొత్తం అంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. వయలిన్ వాద్య విద్యా విశారద పారగాన్ ఆఫ్ వయలిన్ శ్రీ అశోక్ జి గుజ్రాలే గారు అరబీ వయలిన్ సంగీత పాఠశాలను 15 మార్చి 1998 హైదరాబాద్ లో స్థాపించారు. వారు అనేక మంది కళాకారులను తీర్చిదిద్దారు. ప్రస్తుతం కోటి దీపోత్సవ వేదికపై అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వబోతున్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఇక కాంపిటీషన్స్, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి చూపించడం వల్ల స్టూడెంట్స్ కి కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇంకా ప్లస్ దీపాలు, ఇంకా ముందు ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం ద్వారా కూడా మాకు ఎన్నో కాంపిటీషన్స్ ఉంటాయి, మహాభారతం అట్లా, వాటికి కూడా మాకు ఎంతో ఉపయోగం అవుతుంది. మళ్ళీ చాలా చాలా ఇన్స్పైరబుల్ గా ఉంది. స్వర్గంలో ఉన్నట్టుందండి సాక్షాత్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఐ మీన్ వన్స్ ఇన్ ఇయర్ ఇంత భాగ్యాన్ని కలిగించినందుకు భక్తి టీవీ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగానే కైలాస పర్వతం కింద ఉందండి. కైలాస పర్వతంలో విష్ణుమూర్తి, శివుడు ప్రత్యక్షమైనట్లుగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది.
మదిని మంత్రించే భక్తి సంగీత స్వర నీరాజనాలు సంగీత సిస్టర్స్ అందిస్తారు. ఆమె బృందం నేటి మన కోటి దీపోత్సవ వేదికపై వీణులు విందైన భక్తి గీతాలను ఆలపించి మనల్ని తన్మయ భరితుల్ని చేయడానికి మన ముందుకొచ్చారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గణేరుండమాలం ధను సర్పజాలం మహాకాళకాలం గణేశాదిపాలం గణేరుండమాలం ధను సర్పజాలం మహాకాళకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరంగైర్విశిష్యం శివో శంకరం శంభుమీశానమీడే అనాదివ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటధోనివాసం మహాటాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం వటధోనివాసం మహాటాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం స్వయూయ ప్రభాతే నర శూలపాణి పఠే స్తోత్రరత్నం విహ ప్రాప్యరత్నం స్వయూయ ప్రభాతే నర శూలపాణి పఠే స్తోత్రరత్నం విహ ప్రాప్యరత్నం. కోటి దీపోత్సవ వేదిక మీద మరింత స్వర్ణ సొగులు ఈదుతోంది స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. స్వర్ణలక్ష్మి అంబికాయాః పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం స్వర్ణలక్ష్మి అష్టోత్తర శతనామ పూజాంచ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి ప్రార్థనాంచ కరిష్యే. ఓం శ్రీం గానలక్ష్మే నమః. ఓం శ్రీం శృంగారలక్ష్మే నమః. ఓం శ్రీం ధనలక్ష్మే నమః. ఓం శ్రీం ధాన్యలక్ష్మే నమః. ఓం శ్రీం అష్టైశ్వర్యలక్ష్మే నమః. ఓం శ్రీం గృహలక్ష్మే నమః. ఓం శ్రీం కారుణ్యలక్ష్మే నమః. ఓం శ్రీం రాజ్యలక్ష్మే నమః. ఓం శ్రీం సామ్రాజ్యలక్ష్మే నమః. ఓం శ్రీం శాంతలక్ష్మే నమః. ఓం శ్రీం కాంతిలక్ష్మే నమః. ఓం శ్రీం సౌందర్యలక్ష్మే నమః. ఓం శ్రీం ఆత్మానందలక్ష్మే నమః. ఓం శ్రీం త్రైలోక్యలక్ష్మే నమః. ఓం శ్రీం మహాలక్ష్మే నమః. ఓం శ్రీం మంగళలక్ష్మే నమః. ఓం శ్రీం సత్యలోకలక్ష్మే నమః. ఓం శ్రీం భాగ్యలక్ష్మే నమః. ఓం శ్రీం వృద్ధిలక్ష్మే నమః. ఓం శ్రీం వీరలక్ష్మే నమః. ఓం శ్రీం వైకుంఠలక్ష్మే నమః. ఓం శ్రీం నిత్యలక్ష్మే నమః. ఓం శ్రీం జ్యోతిలక్ష్మే నమః. ఓం శ్రీం వంశలక్ష్మే నమః. ఓం శ్రీం కైలాసలక్ష్మే నమః.
ఓం శ్రీం ప్రకృతి లక్ష్మే నమః ఓం శ్రీం శ్రీలక్ష్మే నమః ఓం శ్రీ పురస్వర్ణ లక్ష్మే నమః భగవతే మహాలక్ష్మ్యై నమః స్వర్ణలక్ష్మ్యాంచ దివ్య పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం వనస్పతిరసోద్భూతం గంధాఢ్యోధూపముత్తమః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత ధూపమాగ్రాపయామి. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత ప్రత్యక్షం సాధ్య దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వర్ణలక్ష్మ్యై నమః. బోలో స్వర్ణలక్ష్మీ మాతా. సరస్వతి మానసపుత్రులు, ప్రవచన బ్రహ్మ, ఆధ్యాత్మిక ఆధునిక శంకరులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ కోటి దీపోత్సవం అనేటటువంటి పేరుతో భక్తి టీవీ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం, దీన్ని ఒక పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత, దీనికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత భక్తి టీవీ వారికి, దాని యాజమాన్యానికి, ఆ సిబ్బందికి చెందుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దీపం వెలిగించడం అనేటటువంటి ఒక సత్సంప్రదాయం ఏర్పడింది. ఎందుచేత అంటే కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. అగ్ని సంబంధమైనటువంటి కృత్తికా నక్షత్రం ప్రకాశిస్తున్నటువంటి ఈ పరమ పుణ్యప్రదమైనటువంటి వేళలో ప్రత్యేకించి సంధ్యాకాలంలో దీపాలు వెలిగించడం అనేటటువంటిది సదాచారం. ఆ దీపము సాక్షాత్తుగా పరబ్రహ్మస్వరూపము. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టికర్తగా ఈ సమస్తమైనటువంటి జగత్తుని సృష్టిస్తోందో, ఏ మహానుభావుడు ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో, ఏ మహానుభావుడు చిట్ట చివర ఈ లోకాలన్నింటినీ కూడా ప్రళయకాలమునందు తనలోకి తీసేసుకుంటున్నాడో, 3 పేర్ల చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అనేటటువంటి పేర్ల చేత పిలవబడినప్పటికీ కూడా ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్లుగా ఆ ఒక్క పరబ్రహ్మమే ఈ 3 రూపాలతో సమస్త కార్యక్రమములను నిర్వహిస్తోంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ ఆ దీప కళికయందు, ఆ వెలుతురులో, ఆ కాంతిలో, ఆ ప్రకాశంలో పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శనం చెయ్యడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. యథార్థమునకు ఈ లోకంలో మొట్టమొదటి దీపం ఎవరు అంటే భగవంతుడే. పాతాళలోకం కన్నా కింద నుండి ఈ పైన అంతరిక్షం ఎంతవరకు ఉందని మనం అనుకుంటున్నామో అంతకన్నా పై వరకు ఒక జ్యోతిర్లింగం ఏర్పడింది. కటిక చీకట్లో అందరినీ తమసోమా జ్యోతిర్గమయ అని చీకటిలోంచి వెలుతురులోకి తీసుకుని వెళ్ళడం కోసం సాక్షాత్తు గురుస్వరూపమై జ్ఞానదాత మహేశ్వర కనుక పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించాడు. అందుకే శివస్వరూపము యొక్క యథార్థమైన రూపము ఆ జ్యోతి, ఆ ప్రకాశమే. దీపం వెలుగుతూ ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటారు. ఈ లోపల దీపం వెలుగుతూ ఉండగానే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని ఉపకరణంగా చేసుకుని దీనికి చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది చిత్తుతో కలిసి ఉన్నంతకాలమే ఈ శరీరం ఉపయోగపడుతుంది. ఒక్కసారి లోపల ఉన్న జ్యోతి నిధనమైపోయిందనుకోండి, ఇక జడమైపోయినటువంటి ఈ శరీరముతో ఏ ఉపకారము సాధించుకోవడం కుదరదు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, లోపల ఆ జ్యోతి వెలుగుతూ ఉండగానే ఈ శరీరాన్ని ఉపకరణం చేసి 10 మందికి ఉపకారం చెయ్యి, సమాజ హితం కోసం పాటుపడు. నువ్వొక్కడివి భోగం అనుభవించడం కాదు, 10 మంది యొక్క శాంతికి నువ్వు కారణం కావాలి. మొట్టమొదట దీపం వెలిగించడం దగ్గర జీవనం ప్రారంభమై ఆ దీపంలా జీవితం కూడా వెలగడం నేర్చుకోవాలి. చూడండి, లోకంలో ఏదైనా అయిపోతే అయిపోయింది అంటారు, కానీ దీపం ఒక్కటి మాత్రం
ఆ ప్రమిదలో ఉన్నటువంటి తైలం పూర్తయిపోయి నిధనమైపోతే ఏ కారణం చేత కూడా దీపం నిధనమైపోయింది అనరు. ఇంత పరమ పవిత్రమైనటువంటి కోటి దీపోత్సవ ప్రాంగణంలో నాకు అంతకన్నా ఇంకా తక్కువ మాట వాడడం ఇష్టం లేదు. దీపము నిధనమైంది అంటారు. ఆ మాట కూడా అనడం ఇష్టం లేదు కనుక సాధారణంగా ఒక మాట అంటారు, దీపం కొండెక్కిపోయింది అంటారు తప్ప వ్యతిరేకంగా దీపం గురించి మాట్లాడరు. ఎందుకంటారు అంటే యథార్థమునకు కొండెక్కిపోయింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనకి సనాతన ధర్మంలో పెద్ద పెద్ద దేవాలయాలన్నీ ఎక్కువగా కొండల మీద ఉంటాయి. విశేషించి విష్ణు స్వరూపానికి సంబంధించినవి, సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినవి ఎక్కువగా కొండల మీద ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు తేజోరూపం, ఆయన కూడా మహానుభావుడు, పావకి అని పేరు, అగ్నిపుత్రుడు. ఈ కార్తీక మాసంలో స్కంద షష్ఠి కానీ, శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి కానీ, నాగుల చవితి కానీ సుబ్రహ్మణ్యారాధనకు చాలా విశేషమైనటువంటి తిథులుగా పరిగణింపబడ్డాయి. అటువంటి ఆరాధనా క్రమంలో ఆ జ్యోతిని ఆరాధన చేస్తారు. దాని ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, భగవంతుడు మనకి ఏ విభూతిని కటాక్షించాడో ఆ విభూతిని సమాజపరం చేసి సమాజం యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడిన నాడే దీపం ఎలా కొండెక్కిందో నీ జీవితం అలా కొండెక్కుతుంది. ఎందుకు కొండ మీద ఉంటాడు భగవంతుడు అంటే, నువ్వు పైకి ఎక్కితే తప్ప భగవంతుణ్ణి చేరలేవు. లౌకికంగా పైకెక్కడం లౌకికమైనటువంటి ప్రస్థానం. మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. విన్నుపాం అడ్డంగా ఉంటుంది, అడ్డంగానే పెరుగుతుంది. ఒక కుక్క ఉందనుకోండి, భూమికి అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. నిలువుగా పెరిగినవాడు కొండ మీద ఉన్న పరమాత్మ దర్శనానికి కొండెక్కుతాడు. కొండెక్కాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఊర్ధ్వముఖ చలనం చేశాడు అని. ఎప్పుడు పైకెక్కినట్టు అంటే తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా 10 మంది కొరకు తాను బ్రతకగలగాలి. దీపం కొండెక్కిపోయింది అని ఎంత గౌరవిస్తారో ఒక వ్యక్తి జీవితం పరిసమాప్తం అవడం కూడా అంత గొప్పగాను పరిసమాప్తం కావాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టే ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని చూసి మిగిలిన వాళ్ళు స్ఫూర్తి పొందాలి. వాళ్ళందరూ కూడా ఎప్పటికీ వెలుగుతున్నటువంటి దీపాలే. స్వామి హనుమని పరిశీలించండి. మహానుభావుడు, ఆయన అంత గొప్ప బలమున్నవాడు లేడు, ఆయనంత గొప్ప విద్వాంసుడు లేడు, ఆయనంత బుద్ధిమంతుడు లేడు, ఆయనంత పరాక్రమవంతుడు లేడు, ఆయనంత వేగం కలిగిన వాడు లేడు. ఇన్ని ఉన్నవారు స్వామి హనుమ జీవితం మొత్తం మీద నా కొరకు అని ఆయన చేసుకున్న పని ఒక్కటి ఉందేమో చూపించండి. లేదు. ఆయన ఏది చేసినా లోకహితము కొరకే. చిట్ట చివరికి ఆయనని పూజ చేస్తే ఆయన రావడం కాదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క కీర్తనము జరుగుతుందో అక్కడక్కడకొచ్చి కన్నుల వెంట ఆనంద బాష్ప ధార పడుతూ ఉండగా పరమ సంతోషాన్ని పొందుతారు. అంటే స్వామి హనుమని సేవించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వామి హనుమలా బ్రతకడం చేత కావాలి. అంటే కార్తీక పౌర్ణమి నాడు మనిషి కేవలము నేను పుణ్యం చేసుకుంటానని తన కొరకు చేసుకోవడం కాదు, సమస్త లోకహితము కొరకు దీపాన్ని వెలిగిస్తాడు. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన అంటాడు దీపం వెలిగించి. కీటాహ పతంగాహ, పురుగులు, రెక్కల పురుగులు, దీపాన్ని చూసి అందులోకొచ్చి ఆ వెలుతురులో కాలి పడిపోయేటటువంటి పురుగులు. ఇన్ని కాయలిచ్చినా, ఇన్ని పళ్ళిచ్చినా, ఇన్ని మారేడు దళాలిచ్చినా, ఇన్ని తులసి దళాలిచ్చినా, పూజకు కావలసిన ఇన్ని పదార్థములు ఇచ్చినా కదలలేనటువంటి చెట్లు, ఎన్నో ప్రాణులు, ఇవన్నీ మనిషికి ఉపకారం చేస్తున్నాయి. వీటి విభూతిని అందుకని మనిషి తరిస్తున్నాడు. ఆవు పాలు పిండి శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు, ఆవు నెయ్యి తెచ్చి దీపం వెలిగిస్తున్నాడు, నువ్వుల మొక్కలోంచి వచ్చినటువంటి నువ్వులు గానుగాడించి తెచ్చినటువంటి నూనెతో కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపం పెట్టి పుణ్యాన్ని సముపార్జించుకుంటున్నాడు.
లోకంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క విభూతిని మనిషి తన పుణ్యం కోసం వాడుకుంటున్నాడు. ఇహము పరము రెండిటికి లోకాన్నంతటినీ వాడుకుంటున్నవాడు మనిషి ఒక్కడే. మరి అటువంటి మనిషి సమాజం యొక్క రుణం ఎప్పుడు తీర్చుకోవాలి అంటే కార్తీక మాసం పాఠం చెప్పింది. శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్నటువంటి ప్రాణులు, నా భార్య, నా బిడ్డలు, అక్కడ వరకు కాదు పరిమితం అవడం, నా కుటుంబం కాదు, వసుధైక కుటుంబకం, ఈ యావత్ ప్రపంచము నా కుటుంబమే. ఇందులో 4 కాళ్ళున్నటువంటి ప్రాణులు కూడా నా కుటుంబమే. వాటన్నిటిలో ఉన్న విభూతిని నేను వాడుకుంటున్నాను. వాటన్నిటి యొక్క హితము కొరకు నేను కనీసం పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తున్నాను. ఇన్నిటిని వాడుకుంటున్న మనిషి ఎప్పుడు లోకానికి రుణం తీర్చుకుని కృతజ్ఞత చెప్తాడు? అదే స్వామి హనుమైతే సుందరకాండలో బయలుదేరుతూ సమస్త ప్రాణులకు నమస్కారం చేస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో, మనిషి మనిషిగా ఎలా జీవించాలో, సమస్త లోక హితం కొరకు ఎలా బ్రతకాలో నేర్పుతుంది కార్తీక మాసం. సమాజమంతటినీ ఒకటి చేసి వసుధైక కుటుంబం అనేటటువంటి సనాతన ధర్మము యొక్క ప్రాణప్రదమైన సిద్ధాంతం అనేటటువంటి పెద్ద దీపాన్ని వెలిగించడానికి నడుం కట్టినటువంటి కోటి దీపోత్సవ నిర్వాహకులైన భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నేను ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను, వారికి ఇంకా ఇంకా రాబో కాలంలో అద్భుతంగా ఈ ఉత్సవాలు నిర్వహించగలిగినటువంటి సమస్త విభూతులను సర్వేశ్వరుడు నిర్హేతుకమైన తన కృపా కటాక్షముల చేత వర్షించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఇంత పవిత్రమైనటువంటి ఉత్సవ ప్రాంగణంలో 4 వాక్సుమములను సమర్పించుకునేటటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలను పునః ఆవిష్కరిస్తూ, కోదండరాముడు ధనుర్బాణాలు ధరించి సీతా సమేతుడై లక్ష్మణుడితో దర్శనమిచ్చే దశరథ నందనుడు కోటి దీపోత్సవ వేదిక మీద సాక్షాత్కరిస్తున్నాడు. రామ అనే 2 అక్షరాలు తారక మంత్రాలు ఒక్కసారి జపిస్తే చాలు సకల పాపాలు హరించబడతాయి. అటువంటిది ఆ సీతారామచంద్ర ప్రభువును కనులారా దర్శించుకోవాలంటే ఇంకెంత పుణ్యఫలమో. అటువంటి కోదండరాముడు ఈ కైలాస ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట క్షేత్రం నుంచి వేంచేశారు. ఆ స్వామి వారిని కనులారా దర్శించుకుని ఒక్కసారి జేజేలు పలుకుదాం. కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంచుకునే ముందు జై కోదండరామునికి, జై ఒంటిమిట్ట కోదండరామునికి, జై ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి కళ్యాణాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ ఈ యొక్క కళ్యాణోత్సవ సంకల్పాన్ని భక్తులందరూ శ్రద్ధగా పలకాలి. కోటి దీపాలకి రావడానికి మాకు అదృష్టం కలిగించినందుకు భక్తి టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. చూడటానికి మా 2 కళ్ళు చాలట్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వచ్చినందుకు. కోటి దీపోత్సవానికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఆహ్లాదంగా, ఎంత భక్తిగా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ మొత్తం శివమయం లాగా ఉంది. ఓం శివాయ నమః, ఓం నమః శివాయ. మేము జీడిమెట్ల నుంచి వచ్చాము. ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం రావాలని అనుకుంటున్నాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా బాగుంది. కోటి దీపోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం జరిగినప్పుడు రాలేకపోతే వేళ చాలా ఆనందంగా ఉందని వచ్చినందుకు ప్రజలందరూ కూడా తిరుగుదేమో ఆశీర్వదించి పొందాలని చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. కోటి దీపోత్సవానికి రావడం అనేది పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇంతటి వైభవమైన దృశ్యాలని మనం అరుదుగా చూస్తాము. 3 years నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన పబ్లిక్ కి ఏ ఇబ్బంది లేకుండా ఉంది. చాలా భక్తి పరివేషంతో ఉన్నాము. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః సంపూర్ణ దివ్య అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం భగవతు నిత్య నిరంతర భగవతు
అనుగ్రహ సిద్ధ్యర్థం భాగ్యనగరే కోటి దీపోత్సవ ప్రాంగణే ఒంటిమిట్ట ఏకశిలా నగర క్షేత్రే సీతారామ తిరుకల్యాణ మహోత్సవం కర్మ కరిష్యే ఇతి సంకల్ప్య వైద్యం అస్య శ్రీ దేవదేవస్య దేవతా సార్వభౌమస్య శ్రియపద పురుషోత్తమస్య శ్రీమద్దఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య అరచావతారస్వరూపస్య శ్రీ సీతారామలక్ష్మణ శ్రీ కోదండరామస్వామినః ప్రీత్యర్థం తిరుకల్యాణ మహోత్సవాగత్వేన విస్మర్శేన ఆరాధన సీతా వాసుదేవ పుణ్యాహవాదనం కర్మ కరిష్యే దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి సర్వోపచార పూజానిం పరికల్పయామి అస్య శ్రీ దేవదేవస్య దేవతా సార్వభౌమస్య శ్రియపద పురుషోత్తమస్య శ్రీమద్దఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య అరచావతారస్వరూపస్య శ్రీ సీతారామ తిరుకల్యాణ మహోత్సవాంగత్వేన రక్షాబంధన దేవత విఘ్నోపవిత ధారణ దేవత షోడశోపచార అర్చనం కరిష్యే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం శ్రీం శ్రియై నమః రక్షాబంధదేవతా శ్రియం ఆవాహయామి యజ్ఞోపవీతదేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి గోవిందా గోవిందా జై శ్రీరామ్ గోత్రోద్భవీ శ్రీ జనక మహారాజ వర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీర్సాయాస గౌతమత్రయార్జయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీ శ్రీ జనక మహారాజ వర్మణ పుత్రీ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీ సీతాదేవీ నామ్ని ఇమాం కన్యా ఓం జనకాత్మజాయ విద్మహే రామభక్తి చ ధీమహి తన్నో శ్రీరామ ప్రచోదయాత్
నిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ శరది బంధన రామ శ్రీకాంతాకుచకుంభకుంకుమ పరేరంభోగనానాం నిధిః పూర్వాచార్య కదంభ సేవిత పదః శ్రీపాంచరాత్రాగమః విస్పక్సేన విభూషణ ప్రకృతిభిః భక్తైః సదా సేవితః పాయాన్న భగవాన్ పురాణ పురుషత్ కుర్యా సదా మంగళ శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం ధ్రువంద రాజా వరుణ ధ్రువంద షోడశోపచార సర్వోపచార పూజానిం సమర్పయామి. అందరూ ఒకసారి పలకండి, అందరూ పలకాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా అస్తే మహాలక్ష్మి నమస్తుతే సర్వమంగళ మాంగళ్యే శ్రీవే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికీ దేవి నారాయణి నమస్తుతే. ఓం మాంగళ్యం దందునానేన లోకరక్షణ హేతునా కండే భద్రాభిషుభగే భక్తానాం మంగళం కురు. మాంగళ్యం దందునానేన లోకరక్షణ హేతునా కండే భద్రాభి
రామచంద్ర భగవానికి, జయ జయ రామచంద్ర భగవానికి, సీతామాతాకి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుకల జవరాలే పెండ్లి కూతురు, పేరుకల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుకల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. గట్టిగా కరతాల ధ్వనులు చేస్తూ ఉండండమ్మా. మంగళంగోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. అందరూ హారతి కళ్ళగద్దుకోండమ్మా. జయ జయ ఒంటిమిట్ట రామచంద్ర స్వామికి. గట్టిగా చెప్పాలి, ఒంటిమిట్టకు వినపడాలి. గజా రామచంద్ర స్వామికి. కోదండరాముడు కళ్యాణరాముడుగా, జానకి రాముడుగా అద్భుతంగా దర్శనమిస్తున్నారు. మనం ఒక్కసారి జయజయలు పలుకుదాం. హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహించేందుకు వేంచేస్తున్నారు ఒంటిమిట్ట కోదండరామస్వామికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః. శ్రీ గురుభ్యో నమః. కైలాసంలో ఉన్న పరమశివుడిని గత 5 సంవత్సరాల నుంచి దివి నుండి భువికి రప్పిస్తున్న మా నరేంద్ర చౌదరి, ఇది చాలా గొప్ప విశేషమైన కార్యక్రమంగా ప్రతి కార్తీక మాసం జరిపిస్తున్న ఈ కార్యక్రమం మనందరికీ తృప్తినిచ్చేది. మామూలుగా కార్తీక మాసం వస్తే మన ఇళ్లల్లో దీపం పెట్టుకుంటాం, లేకపోతే గుళ్ళల్లో దీపం పెట్టుకుంటాం. ఈరోజు కార్తీక మాసం వచ్చింది అంటే ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నరేంద్ర చౌదరి పెట్టని ఇంత గొప్ప కార్యక్రమంలో దీపం పెట్టకపోతే మహాపాపమన్నట్లు
ప్రతి కుటుంబం నుంచి వచ్చి ప్రతి స్త్రీ ఈ సామూహికమైన దీపం 1,00,000 దీపాలతో మొదలై కోటి దీపాల వెలుగుగా వెలుగొందుతున్న ఏకైక కార్యక్రమం ఏదైనా ఈ భారతదేశంలో ఉంది అంటే ఈ భక్తి ఛానల్ వారు, ఈ ఎన్టీవీ ఛానల్ వారు పెడుతున్న ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం ఒక్క నరేంద్ర చౌదరికి మాత్రమే వచ్చింది. ఇది చాలా అదృష్టం. ఆయన పూజ చేసుకుంటే సరిపోతుంది, ఆయన స్వామిని ఇంటికి పిలిచి సన్మానించుకుంటే సరిపోతుంది. ఇంతమంది భక్తుల కోసం 15 రోజులు ప్రొద్దున్న సాయంత్రం రాత్రి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం చేయడం అనేది అది ఆయనకే చెల్లింది. నరేంద్ర చౌదరి కార్తీక మాసం లేదు, మాఘమాసం లేదు, మార్గశిర మాసం లేదు, ఈ మాసం ఆ మాసం అని లేక ప్రతి వారం 4 రోజులు ఉపవాసం ఉండి ఈ కార్తీక మాసం కోసం ఎదురు చూసి ప్రజల చెంతకి భగవంతుడు దగ్గర అవ్వాలని ఏమాత్రం కూడా ఆదాయము వ్యయము చూడకుండా తనకు ఎన్టీవీ ఉంది, భక్తి ఛానల్ ఉంది అని ఉద్దేశం చేత ఈ జాతికి ఈ కార్యక్రమం అంకితం చెయ్యాలని మన జాతి అందరికీ కూడా అంకితం చేసే ఏకైక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఈ కోటి దీపోత్సవం. నిజంగా పుణ్య దంపతులు. శివ అంటే మంగళ స్వరూపం, శివ అంటే కళ్యాణ స్వరూపం, శివ అంటే సౌభాగ్య స్వరూపం. కళ్యాణము మంగళము సౌభాగ్యము ఇచ్చేవాడు పరమశివుడు. ఈరోజు దేవాలయాలకి వెళ్ళనక్కర్లేకుండా మన ఇంటికి మన ప్రదేశానికి వచ్చినట్లుగా ఇంత గొప్ప ఏర్పాటు జరిగి ఇంతమంది స్త్రీలు మాతృమూర్తులు పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఆ తల్లి పరాశక్తి యొక్క ప్రతిరూపాలై ప్రతి తల్లి ఒక దివ్య రూపకంగా దివ్య జ్యోతిగా కోటి దీపాలతో వెలుగొందుతూ ఈ గార్డెన్స్లో ఇంత గొప్ప కార్యక్రమం జరగడానికి మీరు కూడా ప్రతి సంవత్సరము పెరుగుతూ ఇంత అత్యద్భుతమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు అంటే మీ అదృష్టము, మీ భాగ్యము. ఇది ఒక సామాన్యమైన కార్యక్రమం కాదు. ఇది భక్తుల కోసం భగవంతుడు చేరువ కావాలని ఉద్దేశం చేత ఒక అద్భుతమైన రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం ఇది. నరేంద్ర చౌదరి యొక్క పరిపూర్ణమైన హృదయం స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రమే తెలుసు. ఎందువల్లంటే ఆయన హృదయంలో పుట్టిన ఆలోచన ఇది. లక్షలాది మంది భక్తులకి భగవంతుడిని చేరువ చేయడం ఎలా అని ఆలోచించి కార్తీక మాసంలో ఈ చలికాలంలో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఇంత అత్యద్భుతమైన రూపకల్పన చేసి ప్రజలందరికీ కూడా ఏ రూపాయి కూడా ఆశించకుండా భగవంతుడు దగ్గరగా ఉండాలి, నా భర్త కలకాలము ఆయుష్తో ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలని పేరుతో ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని, ఆ దివ్య దీపాన్ని హృదయంలో ఉన్న ఆత్మజ్యోతితో మనస్ఫూర్తిగా ఆ దీపాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని దివ్య జ్యోతిగా పెడుతూ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న సమస్త తెలుగు ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా ఉన్న తెలుగు ప్రజలకి అందిస్తున్న ఈ కార్యక్రమం వర్ణనాతీతం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం నిండుగా జరగాలి. నరేంద్ర చౌదరి తరం తర్వాత వారి తరం ఇంకా అద్భుతంగా చేయాలి. తరతరాలకి ఒక బోనాలు పండుగగా, సమ్మక్క సారక్క పండుగగా కలకాలం నిలిచిపోయేలా ఈ హైదరాబాదు జంట నగరాల్లో యావత్ ప్రపంచమంతా చూసేటట్టుగా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముగిస్తూ ఈనాటి కార్యక్రమంలో మనమంతా ఎదురుచూసే అపూర్వ అద్భుత ఘట్టం కోటి దీపోత్సవం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించేందుకు వేంచేసిన విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారి కరకమలములచే మా ఆత్మీయ చైర్మన్ దంపతులు గారిని దీపారాధన చేయవలసిందిగా మనవి, అలాగే అతిథులను పాల్గొనవలసిందిగా మనవి.
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడతని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వధమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా లింగోద్భవ దృశ్యాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయత్న వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం
హారతి వీక్షణం సర్వ పాపహరణం. సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. త్రీణి త్రీణి వై దేవానాముద్ధాని త్రీణి ఛందాగోహత్రీణి సమనాని త్రయ ఇవే లోకాః అర్ధ్యామేవ తద్వీర్య యేషు లోకేషు ప్రతిష్ఠతి బిల్వహారతిం దర్శయామి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాతో అస్య హృదయబద్ధ వృషభారభీతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి. ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊదరస్య యద్వైశ్యః బద్ధాను సూత్రో అజాయత. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓకే మశంతమగుహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి. అగ్నిర్నస్పాదికృత్తికా నక్షత్రం దేవమింద్రియం వినవాసాన్ విచక్షణం. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. మహాశివలింగ రూపంలో దర్శనమిస్తున్న ఆ మహాదేవునికి ప్రమథగణాలే తరలివచ్చి మహానీరాజనం అర్పిస్తున్నట్టు అపూర్వ మహానీరాజనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు భక్తులందరికీ ఆశీస్సులు అందించేందుకు కోటి దీపోత్సవానికి విచ్చేసిన విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి
ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం.